రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ చాలా మంది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు. అమెరికాలో కంపెనీ ఉంది. కంపెనీ పేరు వచ్చేసరికి ఇకోవాక్స్ అని ఉంది. వీళ్ళు కూడా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తూ ఉంటారు. అమెరికాలో యూస్ చేస్తున్నారు వీటిని. సో వీటిలో కొన్ని మిస్బిహేవ్ చేస్తూ ఉన్నాయి అనమాట. అంటే నార్మల్గా అవి నైట్ టైంలో అందరు పడుకున్నాక క్లీన్ చేస్తాయి, ఇంటిని క్లీన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే అది రోజంతా యాక్టివ్లో ఉంటున్నాయి. అండ్ పిల్లలు బట్టలు మార్చుకున్నంటే వెళ్ళి అక్కడ రూమ్ ముందు నించోవడం, ఇంట్లో పెట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని తరమడం, వాటి వెనకబడ్డం ఇట్లా చేస్తూ ఉన్నాయి. కొంతమందికి డౌట్ వచ్చింది వీటి ఏమైనా హ్యాక్ అయినాయి అని చెప్పి రీసెట్ చేసేసారు. రీసెట్ చేసినా కానీ మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నాయి. సో కంపెనీ కూడా దీని గురించి ఏం రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. వీటిని అయితే హ్యాక్ చేశారు. యాక్చువల్గా ఇవి 100 మీటర్ డిస్టెన్స్ నుంచి ఎవరైనా వీటిని ఒక లూప్ హోల్ ఉంది దీనిలో, దాన్ని యూస్ చేసి హ్యాక్ చేస్తూ ఉన్నారు. హ్యాక్ చేసి దీన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైతే మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఇంట్లో ఏదైనా మంచి టైం దొరికింది అనుకోండి, ఏమైనా విలువైన వస్తువులు ఇట్లాంటివి ఉన్నా కానీ అవి చెక్ చేసుకొని వచ్చి దొంగతనాలు ఇట్లాంటివి కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా ఈ హ్యాకర్స్ అయితే వీటిని వాడుతున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట. టెక్నాలజీ మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇవి మనకి రిటర్న్ ఇలా గిఫ్ట్ ఇస్తాయి.